అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాపాలన ఈరోజు ఉదయం నుంచి కూడా వస్తూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క దరఖాస్తులు పెడుతూనే ఉన్నారు. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాభవన్కి వస్తున్నారనే సమాచారం అయితే ఉంది, కానీ ఇప్పటిదాకా రాలేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళని అసలు దేనికి వచ్చారు ఏంటి అనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చామండి. మాది విద్యా సమస్య. మాకు 2008 డిఎస్సి అభ్యర్థులము మేమందరము 70:30 ప్రకారం చేయడం వల్ల మేమందరం నష్టపోయినాము. ఆ క్రమంలో ఆ రోజుల్లో మేము ఉద్యమాలు చేస్తుంటే కేసీఆర్ గారు అప్పట్లో వచ్చి మీరు నష్టపోయిన అభ్యర్థులందరికీ పాత డిఎస్సీలందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2016లో వరంగల్ మహాసభలో కూడా ఆయన ఎవరు అడగకుండానే పాత డిఎస్సీలో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు. మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఇస్తారని మేము ఎల్లవేళలా అనుక్షణం తిరిగినా కానీ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టింది. ఈ విధంగా కాదు, కోర్టుల పరంగానే అవుతుందని చెప్పి మేము 2017లో ఒకసారి జడ్జిమెంట్ తెచ్చుకున్నాము. ఆ జడ్జిమెంట్ ప్రకారము ఉద్యోగాలు ఇవ్వమంటే అప్పటి ప్రభుత్వము నానా రకాల ఇబ్బందులు పెట్టి మళ్ళీ 2008లోనే మీరు సెలెక్ట్ అయిపోయారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ ఇస్తానని కూడా చెప్పారు. అయినా కూడా ఇప్పుడు దాకా ఆ సమస్య అనేది పరిష్కారం అవ్వలేదు కూడా కాలేదు సిన్స్. అయితే 2016లో ఆయన హామీ ఇచ్చిండు, అయినా ఇవ్వలేదు. 2017లో కోర్టు ఏమని చెప్పినా ఇవ్వలేదు. మళ్ళీ 2022లో మరొకసారి ద్విసభ ధర్మాసనం తీర్పు ఇచ్చింది వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని. అయినా కానీ కేసీఆర్ ప్రభుత్వం రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ మమ్మల్ని ఆగం చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో తెలుసుకోమని సుప్రీంకోర్టు చెప్తే మొన్న ఫిబ్రవరి 8వ తారీఖు నాడు హైకోర్టు మళ్ళీ తీర్పు ఇచ్చింది వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని. అయితే మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత తిరిగినా కానీ ఎంత నమ్ముకున్నా కానీ వాళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పి నిధులు నియామకాలు అని చెప్పి మన తెలంగాణ తెచ్చుకున్నాక మాకు నియామకాల విషయంలో మొండి చేయి చూపించిన కేసీఆర్ సర్కారు. అయితే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము బలంగా నమ్మాము, విశ్వసించాము, అదేవిధంగా బలపరిచాము. అయితే ఇప్పుడు మాకు హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ తీర్పు కాపీని ప్రభుత్వానికి చెప్పడానికి సులువైన మార్గము ప్రజావాణి అని తెలుసుకొని ఈ ప్రతి శుక్రవారం మంగళవారం నాడు ప్రజావాణి ఉంటుంది కాబట్టి ఇక్కడికి తరలి వచ్చాము. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చాను. అయితే ఈరోజు ప్రజావాణిలో మా పిటిషన్ ఇవ్వడం జరిగింది. మాకు సెల్ కూడా మెసేజ్ వచ్చింది, తప్పనిసరి మీ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పారు. మొదటిసారి ప్రజాభవన్ ఏర్పడిన తర్వాత రావడం, లేకపోతే నేను మాత్రమే ఇదే మొదటిసారి. మా వాళ్ళు ఇంతకుముందు 4-5 సార్లు వచ్చాను మేడం. అప్పుడు కూడా ఇదే మెసేజ్ వచ్చింది. ఒకసారి కాల్ చేశారు మేడం, మీరు ఏ పర్పస్ ఇట్లా అప్లికేషన్ పెట్టుకున్నారంటే మీరు ఇట్లా డిఎస్సి 2008లో మెరిట్లో సెలెక్ట్ అయ్యి నష్టపోయినాం, తిరిగి కలిసిపోయినాం అంటే మరి మేము ఏదైనా శిక్షణ కార్యక్రమం ఇస్తే మీకు చేస్తారంటే తప్పకుండా ఏదో ఒకటి మీరు ఉద్యోగాలు కల్పిస్తే కంపల్సరీ చేస్తామని చెప్పేసి ఒక ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ ఆల్రెడీ మీరు ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ చూపించారు కదా, సో ఇప్పటికి ఈ అంటే కోర్టు కేసు వచ్చి వారం 10 రోజులు అవుతుంది కాబట్టి ఆ కోర్టుకి ఆర్డర్ పట్టుకొని మంత్రులను ఉదయం మేము కోమటిరెడ్డి వెంకట గారిని కలిసాము. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాము. అయినా సార్ రాలేదు. ఇక్కడ ప్రజావన్లో ఒక దరఖాస్తు ఇచ్చేసి మళ్ళీ మినిస్టర్ని కలిసి సీఎంకు ద్వారా ఉద్యోగాలు రావాలని చెప్పేసి వేడుకుంటున్నాము. మేము కోదండరాం సార్ గారిని కలిసినప్పుడు ఆ సార్కి మంచి ఐడియా ఉంది. సార్ అన్నారుగా కోర్టులో పెండింగ్లో ఉంది కదా, అది కనుక క్లియర్ అయితే మన ప్రభుత్వానికి చాలా ఈజీ అవుతుంది, తొందరగా క్లియర్ చేసుకోమన్నారు. ఆ సార్ కోరిక మేరకు మిగతా మంత్రుల సూచనల మేరకు మేము కోర్టులో క్లియర్ చేసుకోవడం జరిగింది. కోర్టులో కనుక ఒకసారి క్లియర్ అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది వివిధ సందర్భాల్లో మేము కలిసినప్పుడు. కాబట్టి ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి బడ్జెట్ సమావేశాలు మాకు మొన్ననే ఆర్డర్ కాపీ అందింది. బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మంత్రులు ఎవరు అందుబాటులో లేరు. కావున ప్రజావాణి కార్యక్రమం ద్వారా మేము వాళ్ళకి తెలియజేయాలనుకున్నాం, తెలియజేస్తున్నాము ఇప్పుడు. అయితే మాకు ఖచ్చితంగా అతి త్వరలోనే వీలైనంత త్వరలోనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. చిలకనగర్ ఉప్పల్ నుంచి వచ్చినామండి. అసలు ఏంటి సమస్య? మా ఆయన చిన్న హాస్పిటల్కి వెళ్తే ఒక ఆర్పి డాక్టర్ ఒక ఇంజక్షన్ టాబ్లెట్ సిరప్ అవి ఇచ్చిర్రు. అవి వేసుకొని వాకింగ్ చేయమని చెప్పిన డాక్టర్. 2 రౌండ్లు 3 రౌండ్లు తిరిగేసరికి 3వ రౌండ్కి బోర్ల బక్కలు పడిపోయేసరికి ఏమైందో చూసేసరికి చనిపోయినాడు. నాకు కాల్ చేయడానికి అక్కడిక్కడ వాళ్ళందరూ పిలుచుకోవచ్చు, అందరిలోపు అందరు చనిపోయిందని చెప్పిండు. చనిపోయినప్పటికి నాకు ఏది తోయట్లేదండి. ఇక్కడికి వస్తే గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తుందని వచ్చినామండి. ఇప్పటికి 3 వారాలు 4 వారాలు అవుతుంది, ఎవరు ఏది సాయం చేస్తలేరు మాకు. ఈ చిన్నపిల్లల నుంచి అన్నీ ఎవరైనా హెల్ప్ చేస్తారంటే మాకు ఏది లేదు. గవర్నమెంట్ ఇక్కడ దరఖాస్తు ఇచ్చి అసలు ఆ ఆర్ఎంపీ డాక్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏం తీసుకోలేదు, ఇయ్యలేదు. అట్లాగే మేము అడుగు సడన్ ప్రాణం పోయిందనే భయంతో ఎందుకు ఎట్లా పోయినని మేము ఎవరికి మాకు దోయలేదు. మేము అనుకోకుండా వాళ్ళు అక్కడ ఊళ్ళోకి వేసుకుపోయారు.
వేసుకపోయి ఇప్పుడు ఏం లేదు, అత్తమ్మ ముసలోళ్ళు అయ్యారు. ఆయన డాన్స్ క్లాస్ పెడితే కొంచెం లాస్ వచ్చింది కరోనా నుంచి, ఏం లేదు. ఇప్పుడు నాకు భర్త లేడు, నేనేం పెట్టి సాధాలి. ఆ అమ్మాయి వచ్చి నా మీద పడ్డది. ఒక అబ్బాయి వికలాంగుల అబ్బాయి, ఒక అబ్బాయి కొంచెం మంచోడు, ఆయన 10,000 తీసుకొస్తే నాకు ఏం సరిపోతుంది? 300 రూపాయల కూలి తీసుకొచ్చి నేను ఏం పొందిస్తాను మేడం? నేను ఇల్లు లేదు మేడం, కిరాయికుంటున్నామండి, కిరాయికుంటున్నా. అదే ఇక్కడికి వస్తే సార్ ఏదైనా హెల్ప్ చేస్తారు, ఏమన్నా వచ్చిన వాళ్ళు ఏదైనా హెల్ప్ చేసి నా పిల్లల్ని ఉద్యోగం చేసుకుంటా చదివించుకుందాం అని అనుకుంటున్నాను. ఏం చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నానండి, బీకామ్ చేసినాను. ప్రైవేట్గా చేయొచ్చు కదా. సడన్గా మా ఆయన ఇప్పుడు చనిపోయి 1 మంత్ కూడా కాలేదు. ఇక్కడికి వస్తే ఏదైనా చేస్తాను, పిల్లలు పట్టుకోవడానికి కూడా ఎవ్వరు లేరు నా దగ్గర. అందుకనే వచ్చినండి ఇక్కడికి, ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని. గోషామైల్ కాన్స్టిట్యున్సీ మాది, డివిజన్ గన్ఫౌండ్ డివిజన్, నేతాజీ నగర్ కాలనీ మాది. యాబిడ్స్ నడిబొడ్లో ఉంటాము. దీనికి గతంలో మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు డేనిస్ పని కానీ, కచ్చామోరి పని కానీ, నీళ్లు కానీ ఏది కూడా అసలు పని జరగలేదు. దానివల్ల ఇవి నీళ్లు దాన్ని మురికి నీళ్ళు మొత్తం ఇళ్లలోకి ప్రవహిస్తుంది. గతంలో వచ్చి ప్రజావాణిలో కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ వచ్చి మళ్ళీ లెటర్ ఇస్తున్నాము మళ్ళీ చేయమని. ఎందుకంటే వచ్చేది వర్షాకాలము నీళ్ళు, ఎందుకంటే క్యాష్ ఫిట్లు లేచిపోతాయి, మురికి నీరు మొత్తం గీనీస్ అంతా కచ్చామూరి పనులు కావాలని ఆశిస్తున్నాము. అలాగే అయితే మరి చెప్పినప్పుడు ఎలా స్పందించారు అక్కడ వాళ్ళు? అంటే ఇది తొందరగానే అవుతుంది అని అన్నారు, ఎందుకంటే ఇంకా వర్షాకాలానికి ఎన్నో నెలలు 3-4 నెలలే ఉంది. సో దానికి అంతే వర్షాకాలంలో వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజావాణిలో వస్తే ఇక్కడ చెప్తే ఏమన్నారు, అధికారులు వస్తారు, ఇది తొందరలో వస్తారు, వచ్చి మీకు సమస్య పరిష్కారం ఇస్తారు అని అంటున్నారు. అప్పుడు వచ్చి పరిష్కరిస్తామని అంటున్నారు. ఇంకా ఇంతవరకు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాకు పనులు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, యనమల రేవంత్ రెడ్డి గారి సారుకు శతకోటి వందనాలు. మా బస్తీలో ఉన్న ఈ పనులు జరిపించేస్తే మాకు చాలా ఆశిస్తున్నాము. అదే అంటే ఇది ఒక్కళ్ళ కోసం అని కాదు, అంటే 250 ఇల్లులు, అంటే ప్రధానంగా మనం హైదరాబాద్లో డ్రైనేజ్ సమస్యలు అనేవి ఎక్కువగా చూస్తున్నాము. అది కూడా మెయిన్ సిటీలో అవ్వడంతో వాళ్ళు 250 ఇళ్ళకు సంబంధించి కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ దరఖాస్తు చేయడం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాము అని చెప్తుంది. ఇప్పటికైతే అన్నది ప్రభుత్వం తీసుకుంటాము, 2-3 నెలల్లో దీన్ని సమస్యగా పరిష్కరిస్తాము. ఎలాగైనా చేసి మేము అధికారులను పంపిస్తాము, మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీ అధికారులు సంప్రదించి మీ పనులు ఏదైనా చేయిస్తామని అధికారులు మాత్రం చెప్తున్నారు. ఇక్కడ ప్రజావాణిలో ఇచ్చిన లెటర్కి ఇచ్చిన దానికి జవాబు చెప్తున్నారు వాళ్ళు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే నిన్న మార్నింగ్ అది దానికే మాట్లాడినాము, అది ఇంకా త్వరలో మేము చేస్తామని అంటున్నారు. అది మీటింగ్ అయ్యిందంట, అది అసలు దీని దిక్కే మాట్లాడిరని అంటున్నారు. అంటే మాది కాదు, అందరిది. నిన్న ఈ డేనీ సమస్య మున్సిపల్ నిన్న అసెంబ్లీలో ఒక చర్చకు వచ్చిందంట. ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా దృష్టి పెట్టారంట. తర్వాత దీని విషయం సమస్య వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని అంటున్నారు. అలా ఇంకోటి అంటే జిహెచ్ఎంసీలో డబ్బులు లేవంట, ఇప్పుడు బడ్జెట్ లేదంట. బడ్జెట్ కావాలంటే ఇప్పుడు తొందరలో ఏదైనా నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తా అంటున్నారు అని సమాధానం చెప్పారమ్మా. మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామంటూ అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమందికి 2,000 మంది వరకు కూడా మాకు ఉద్యోగాలు రాలేదు అంటూ కూడా ఇక్కడ ప్రజాభవన్ దగ్గరకు వచ్చి చెప్తున్నారు. సో అసలు ఏంటి ప్రాబ్లమ్, ఎందుకు రాలేదు ఏంటిదని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ అండి, హైదరాబాద్ అండి. మేమందరం మన 33 జిల్లాల నుంచి అందరం ఉన్నామండి ఇక్కడ. అయితే నిన్న 14వ తారీఖు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సార్ గారు అందరికీ నియామక పత్రాలు అందించడం జరిగింది. 13,400 మందికి అందించడం జరిగింది. మిగిలిన 2,000 మంది మేము మిగిలిపోయాం. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మాకు అసలు నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలేదో మాకు ఇప్పటివరకు తెలియజేయలేదు. డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, కానీ సార్ వరకు మా వాయిస్ వెళ్ళలేదు. బయట నుంచే మా దగ్గర లెటర్ తీసుకొని మమ్మల్ని పంపించేయడం జరిగింది. 13వ తారీఖు నుంచి మేము ఇప్పటి వరకు ఇలాగే తిరుగుతున్నాము. మాకు సరైన సమాధానం ఇప్పటి వరకు ఎవరు తెలియజేయలేదు. ఇప్పుడు లోపల కలెక్టర్ మేడం గారికి ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే మేడం గారు ఇప్పుడే 2 గంటల్లో మీకు జరిగిన కారణాలు ఏంటంటే వెంటనే తెలియజేస్తామని మేడం హామీ ఇవ్వడం జరిగింది. 2 గంటల్లోనే తెలియజేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా భూ కబ్జాలు చూసాము, కానీ ఇప్పుడు మళ్ళీ చెరువు కబ్జాలు కూడా ఇక్కడ చూస్తున్నాము. ఒకసారి మీరు చూడొచ్చు, ప్రజాభవన్ దగ్గర చెరువు కబ్జా చేశారంటూ కూడా ఇక్కడికి వచ్చారు బాధితులు. సో పెట్టారండి దరఖాస్తులు. అమ్మా పెద్దగుండే చెరువు ఎన్ని ఎకరాలో నాకు అర్థం కాదు, కానీ పెద్దగుండే. అప్పుడు వానకాలము ఎండాకాలము మంచిగా పంట పండేది. మేము బలర కూడా అడిగినాము అందులో. మరి
ఇప్పుడు ఏం లేదు, దగ్గరకు వచ్చేసింది. ఆయనతో మైసమ్మ కాడ ఆమె దండం పెట్టుకుంటే అందుకు కూడా లేకుండా ఆయనతో మొత్తం ఫంక్షన్ హాల్ కట్టేసారు. ఆమె వైమూల చూస్తే ఇట్లా చూస్తే కూడా కనబడదు. ఎక్కడ చెరువు ఉంది అంటే ఎక్కడ నుంచి? యాప్రాల్ నాగిరెడ్డి చెరువు. అయితే మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం చెప్పలేదా? ఎవరికి చెప్పాలి? పోతే వాళ్ళను చెరువును అక్రమంగా కొట్టిండ్రు. రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వాళ్ళకి తాగిపిచ్చి కొడితే ఒక ఆయన 5-6 నెలలకే చచ్చిపోయిండు. ఇగో వీళ్ళందరూ అడ్డం పోతే ఆయనకు కాళ్ళకు దెబ్బ తాకినాయి, ఈయనకు దెబ్బ తాకినాయి, ఈయనకు దెబ్బ తాకినాయి. చాలా బాధ, ఇప్పటికి బాధ పడుతుండు. ఎవరు అసలు కబ్జా చేసింది? టీఆర్ఎస్ నాయకుడు. ఆ రోజుల్లో టీఆర్ఎస్ నాయకుడు ఆ కబ్జాలను కాపాడుకోవడానికి మల్లారెడ్డి గారు ఎంకరేజ్ చేయడం వల్ల తర్వాత టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాడు. బీజేపీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చాడు. ఆయన చేసింది ఏంటంటే బఫర్ జోన్లో ఫంక్షన్ హాల్ కట్టాడమ్మా. మా చెరువు 19 ఎకరాలన్నర మొత్తం చెరువు. అటువంటి చెరువును ఈరోజు 7-8 ఎకరాలకు తీసుకొచ్చేశారు. చెరువు లోపల కూడా ఎంకరేజ్ చేశారు, బఫర్ జోన్ ఎంకరేజ్ చేశారు, బఫర్ జోన్లో ఫంక్షన్ హాల్ కట్టాడు. మేమందరం యాప్రాల్ విలేజ్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీల వాళ్ళందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పాటయ్యి ఈ చెరువును కాపాడదామని ఒక మంచి ఆశయంతో. ఎందుకంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎప్పుడు గత ముఖ్యమంత్రి, మన ఊరు మన చెరువు కాపాడుకోవాలని చెప్పి. ఆయన చెప్పిన మాటిని మేమందరం కూడా మన చెరువు కదా కాపాడదామని. అయితే మా మీద అంతా ఒక దురాక్రమణగా సర్వే నాడు మేమందరం అక్కడ సర్వేయర్ వస్తుంటే వెయిట్ చేస్తుంటే గుండాలకి మద్యం మాంసం పెట్టి తాగిచ్చి మా మీద అటాక్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ లీడర్ డిఎన్ఆర్ డోకూరు నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్. ఆయన ఆ ఫంక్షన్ హాల్ కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్వర్ణాంద, రిజిస్ట్రేషన్ కాలనీ, ప్రకృతి విహారం మొత్తం కాలనీస్ అన్ని కూడా నడుము వరకు నీళ్ళు వచ్చాయమ్మా. ఈ నీళ్ళు వచ్చినాయి అని చెప్పి అందరు కూడా మేయర్ దగ్గరికి వెళ్తే మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా వారు స్వతహాగా మాట్లాడి కూడా చెప్పారు. ఆయన లైవ్ ఎంత ఉంది, మాట్లాడేది కూడా మా దగ్గర ఉంది, మీకు వినిపించమంటే వినిపిస్తాం. ఆయన అన్నాడు, నువ్వు బఫర్ జోన్లో కట్టావు, ఫంక్షన్ హాల్ అసలు కట్టాల్సింది కాదు. అక్కడ బఫర్ జోన్లో ఎవరికైనా స్థలం ఉంటే అది పట్టా స్థలం ఉంటే వ్యవసాయం చేసుకోవాలి తప్ప లేదు. ఈయనకి పట్టా లేదు, అసలు ఆ ఫంక్షన్ హాల్కి పర్మిషన్ లేదమ్మా, ఇంతవరకు పర్మిషన్ లేదు. తర్వాత అధికారులు రెస్పాన్స్ కాలేదమ్మా, అధికారులు సరిగా రెస్పాన్స్. మున్సిపల్ వాళ్ళకి చెప్తే రెవెన్యూ వాళ్ళకి చెప్పమంటారు, రెవెన్యూ వాళ్ళకి చెప్తే ఇరిగేషన్ వాళ్ళకి చెప్పమంటారు. గత ప్రభుత్వం మొత్తం వాళ్ళకి అండదండలు ఇచ్చింది. ఇప్పుడు మన మేడం దివ్యా మేడం గారికి పర్సనల్గా చెప్పి ఇవ్వడం జరిగింది. ఆమె ఏమందంటే, మీరు ఇది రిప్రజెంటేషన్ ఏదైతే నాకు ఇచ్చారో నేను కలెక్టర్ గారికి పంపిస్తాను, మీరు కూడా కలెక్టర్ని కలవండి, తప్పకుండా మీకు న్యాయం చేస్తారని చెప్పాను. గత ప్రభుత్వంలో మేడం అప్పుడు మేము ఇది చేస్తున్నామని చెప్పేసి వాడు బీజేపీలోకి పోయిండండి. అధికారులు చేయాల్సిన పని మేము స్థానికులం కాపాడుదాం, లేని సంఘటనలు అక్కడ ఏదైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో వాళ్ళ దృష్టిలో లేని కూడా మేము చూపించాం. ఎందుకంటే వాళ్ళకు కొన్ని తెలివే కదా, కొత్త అధికారులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి అక్కడ సర్వే నెంబర్లు ఇంత, ఇవి అలుగు, ఇది మళ్ళీ ఈ విధంగా అలుగు ఇట్లా అని పోతుంది, ఇది ఇంత బఫర్ జోన్స్, ఇది బండు నుంచి బఫర్ జోన్ ఎంత ఉండాలి, దాని తర్వాత నాల ఎంత ఉండాలి, నాల తర్వాత బఫర్ జోన్ ఎంత ఉండాలి, అవన్నీ మేము చెప్తున్నాం. కానీ ఇరిగేషన్ వాళ్ళు స్పందన లేదు, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందన లేదు, జిహెచ్ఎంసీ వాళ్ళు స్పందన లేదు. ఆ రోజు డెమాలిష్ చేశారండి. అంటే మల్లారెడ్డి గారు రికమెండేషన్ చేసి ఆ రోజు మల్లారెడ్డి గారు ఆపితే ఎక్కడైతే డెమాలిష్ చేశారో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ ఎలక్షన్లో వాడు మళ్ళా కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ కట్టేసుకున్నాడు. ఇది ఏంటంటే అండి, ఇది పార్టీని అడ్డం పెట్టుకొని ఏమనంటే ఉద్యమకారుణ్ణి నేను ఊరికేదో చేసిన అంటాడు. ఇక్కడ ఊరు వాళ్ళు కూడా కొంతమంది మేము చేస్తుందేమో మంచి పని అంటారు. అక్కడ పోతే వాడు మనల్ని అడ్డం పెట్టుకొని 5,000 10,000 తక్కువకి ఇస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే కూడా మా దగ్గర కూడా మేము ఆ ఫంక్షన్ హాల్లోకి పోలేని పరిస్థితులలో మేము ఎంత బాధపడుతున్నాం అంటే, అసలు అరే మేము చేస్తుంది మంచిదా చెడుదా అంటే వాళ్ళకేందంటే మా వల్ల ఒక 5-10,000 తక్కువకు వస్తుంది ఫంక్షన్ హాల్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాడు అలా చూయించుకొని ఈరోజు ₹1,00,000 వీళ్ళకి తెలిసిన వాళ్ళనేమో 5-10,000 తక్కువ చేస్తున్నాడండి. నార్మల్గా ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర ₹1,00,000 వసూలు చేస్తూ ఉన్నాడు. ఆ ₹1,00,000 తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ కోర్టులో కానీ అధికారులను కానీ ఖర్చు పెట్టి కొనేసి ఈరోజు మళ్ళీ మేము ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత లాయర్లను కూడా మార్చుకునే అవకాశం మాకు కలిగిందండి. ఎందుకంటే ఇలా మొత్తం ఎక్కడ పోయినా వాళ్ళు చేయాల్సిన పని అండి, అసలు మాకు సంబంధం లేదు. మేము చెప్పినాం, మేము చూపించినాం, మేము అన్ని చేసినాం. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ వాళ్ళు చేయాల్సిన పని కూడా ఇరిగేషన్ వాళ్ళు అయితే ఘోరం అండి. ఇరిగేషన్లో రికార్డ్ ప్రకారంగా ఎంక్రోచ్మెంట్స్ అయిందని వాళ్ళే చూపిస్తారు. ఆయన ఎవరైతే సిన్సియర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు చేద్దామన్నట్టు లోపల వాడిని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఆయనని ఇక్కడ నుంచి వేరే డివిజన్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు.
కాబట్టి ఇది చాలా అన్ని కులాలకు సంబంధించిందండి. మా తాతలది కాదు, మా ఇంటిది కాదు, అందరికి సంబంధించింది. కాబట్టి మా ఊరు కోసం మాట్లాడుతున్నాం. ఇలా వ్యక్తిగతంగా మాట్లాడుతానండి. ఈరోజు మేము అన్ని వదిలేసుకొని, మా బాధ్యతలను వదిలేసుకొని ఈరోజు మా ఊరు బాధ్యత కోసం వచ్చినామంటే ఇంతమంది సిటిజన్స్ ఉన్నారు ఇక్కడ, ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు, పని చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని విధాల జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరం కూడా ఈరోజు ఒకే ఒక్క లక్ష్యం, మా ఊరు చెరువుని కాపాడుకుంటాం. కాబట్టి పుట్టిన స్థలానికి పుట్టిన చోట్లో మనం ఊరికి మనం ఏదో చేయాలి, మన కళ్ళంతలితో సమానం ఊరు అంటే అని చెప్పి పెద్దలు చెప్పారు. అదే ఫాలో అవుతున్నాం. అందరినీ చూడాలి, ఆమె మైసమ్మ అందరినీ చూడాలి. అంతా అందరిది, ఒకరి గురించి కాదు, ఒక కులం గురించి మన సొంతం గురించి మాట్లాడే మాట కాదు ఇది. అందరి గురించి మాట్లాడుతున్నారు, అందరి గురించి కొట్లాడుతున్నాం. ఇది ఇక్కడ ప్రజావాణి దగ్గర ఉన్న సమస్యలతో ప్రజలైతే ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చి ఈ 10 నుంచి 1 వరకు కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దరఖాస్తు చేసుకొని బయటికి వచ్చి మరి వాళ్ళ సమస్యలను చెప్తున్నారు. అందులో ప్రధానంగా మనకి ఈ చెరువుకి సంబంధించి, అలాగే చెరువు కబ్జా, అంటే ఇప్పుడు దాకా భూ కబ్జాలను చూసాం, ఇప్పుడు చెరువులు కూడా కబ్జాలు చేస్తున్నారు అధికారులు కావచ్చు. అంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఎంత కంప్లైంట్లు ఇస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగే ఆర్ఎంపీ యొక్క నిర్లక్ష్యంతో తన భర్త చనిపోయాడు, మమ్మల్ని ఎలాగో అలాగా గవర్నమెంట్ ఆదుకోవాలి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అందరూ కూడా వచ్చి ఈ ఒకే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మా సమస్యల్ని ఖచ్చితంగా తీరుస్తారు, అందుకనే ఒకసారి ఈ దరఖాస్తు చేసినప్పటికీ రాకపోతే మళ్ళీ వెళ్తూ అక్కడ దరఖాస్తు చేస్తూనే ఉన్నాము, ఇక్కడికి వస్తూనే ఉన్నాము, ప్రతి ఈ శుక్రవారం మంగళవారం వస్తున్నాము అని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సూర్యతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.